చలా 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 ఇనో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 3 2 3 రోజులు అంటే ఎవరికి వినపడం కనపడం మంచిది. మొబైల్ కూడా ల్యాప్లా ఉంటుంది. ఓకేరా సరేనా? ఓకేనా? ఇంకో విషయం ఎప్పుడు మంచిదా అన్న చెప్పు. మన గిల్లండి వెళ్ళిపోయా మంచిది. కంగారు పడమాగా, నేనేమో మీ మీద అలిగో నాకు కోపపడు వెళ్ళలేదు. ఓకేరా? అర్థమైందా? మన మధ్య ఉన్నటువంటి బంధం కానీ ఫ్రెండ్షిప్ కానీ అలాగే ఉంటది, ఉండాలి, ఉంటుంది కూడా. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నా, యూట్యూబర్స్ కలవడానికా? యూట్యూబర్స్ మీటప్ అలా మీరేం కంగారు పడిపోవాలండి, సరేనా? ఏదో అనుకోండి, హ్యాపీగా ఏమన్నా ఈ గిల్లు వాళ్ళు వస్త పని ఏమీ లేదు. వస్త వేస్తే ఇంత స్క్రాపీ గిల్లు అనుకున్నాను. చూసారా? లేదు, ఆ స్క్రాప్ నేను డైమండ్ లాగా చేస్తా చూడు. సరే, థ్యాంక్ యూ. చూస్తూ ఆల్రెడీ ఫిక్స్ అయ్యా, అంటే ఆలోచిస్తున్నా ప్లాన్. మినిమం 50 మందిలో 15 మంది ప్రో ప్లేయర్స్ ఉంటారు చూడు. 50కి 50 ఎక్స్పెక్ట్ చేయను. 50లో 15 మంది చాలు. ఆ ప్రో ప్లేయర్స్ ని సోల్జర్స్ తెలుసు ఎలా ట్రైనింగ్ ఇస్తారు. అది బిఆర్ అయినా సిఎస్ అయినా కష్టమైనా సాలరీ మాట ఇవ్వడం కాదన్ను, మాట మీద నిలబడడం. ముందు ఆలోచించి చెప్పే ముందు ఆలోచించి చెప్తా. సరే చెప్పేది మాట ఇవ్వడం ముఖ్యం కాదు, ప్రాముఖ్యం కూడా కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం చూడు, అది గొప్పది, అది ప్రాముఖ్యమైనది. స్క్రాప్ ఆల్రెడీ తీసేద్దాం డిసైడ్ అయిపోయా. ఆల్రెడీ పోయిన మండేనే కొంతమందిని తీసేసా. బిల్ల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ లెక్క అనుకున్నాయి. మొన్నటి వరకు గ్లోరీ చూసి ఆగామండి. బిల్ల వెళ్ళిపోయిన తర్వాత 1,00,000 గ్లోరీ వెళ్ళిపోయింది, వీళ్ళందరూ లెక్క అని చెప్పి పాటా తీసేసా. ఆఫ్లైన్ వాళ్ళని ఇంకేంటి? ఇంకేం లేదురా. 3 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తా. ఇటు వచ్చింది అది గాయస్ ఫైనల్లీ చెప్పాడు కదా, నేనైతే డిసైడ్ అయిపోయాను. మంచిగా చేద్దాం అనుకున్నా, ఒక నా వల్ల అవ్వకపోతే నేనే లీవ్ అయిపోదాం అనుకుంటున్నా. అది మొత్తానికి దట్స్ ఇట్.